ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఐబీ నుండి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. అలాగే సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి రోడ్డు పనులు ఆలస్యంపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. పనుల జాప్యానికి కారణాలను హెచ్ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, కరెంటు స్తంభాల వల్ల రోడ్డు పనులు జాప్యం జరుగుతోంది అన్నారు. డిప్యూటీ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్ అధికారులను స్వయంగా పరిశీలనకు తీసుకెళ్లి తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే పనులు వేగంగా చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. బైపాస్ రోడ్డులో 4 జంక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఏ వెంకన్న, ఎలక్ట్రిసిటీ ఆర్డీఈ లక్ష్మణ్, ఆర్ఎన్బిడి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ డిఈ రఘు, ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి ఆంజనేయులు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, నాయకులు తోపాజీ అనంత కిషోర్, అలాగే కోనా సంతోష్, షఫీ, కిరణ్ గౌడ్, మహేష్, వెంకటరాజు, ఉదయభాస్కర్, విక్రాంత్, శాంతకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.